అనగన్నా ఒక రాజు సినిమా టైటిల్ ఎలా ఉందో సినిమా తగ్గట్టు మొత్తం థియేటర్లో కూర్చోబెట్టేసి మూడు గంటల సేపు హీరో డైరెక్టర్ గారు. కామెడీ మాత్రం చాలా బాగుంది, డిఫరెంట్గా ఉన్నది. అంటే ఎక్కడ కూడా మనకి బోరింగ్ లేకుండా కామెడీ మాత్రం చాలా సూపర్గా తీసింది. కామెడీ మాత్రం సూపర్ ఉంది. అంటే కష్టపడ్డారు అందరు, డైరెక్టర్ గారు, హీరో గారు, హీరోయిన్. అంటే సినిమాల డైరెక్టర్ చాలా కష్టపడ్డారు సినిమా ఇట్టు కొట్టడానికే. అంటే ప్రతి దగ్గర ఎక్కడ కూడా బై మిక్స్చర్ కాకుండా సినిమాని మాత్రం మంచిగా చూపించిండు. ఏడ కూడా తప్పిదం కాకుండా మంచిగా ఒక మంచిగా చూపించిండు, నీట్ గా చూపించిండు. మళ్ళా చూసేటట్టు చూపించిండు. మళ్ళా హీరో గారు కూడా ఒక యూత్ఫుల్ హీరో లెక్క తీసిన. అందరూ ఉన్నారు ఆర్టిస్ట్, చాలా మంది కామెడియన్స్, యాక్టర్స్ ఉన్నారు, చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇది సంక్రాంతికి మంచి ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది చాలా బ్లాక్ బస్టర్ అయితే సినిమా. అన్ని ఉన్నాయన్న. అంటే కామెడీ, ఇప్పుడు మా కామెడీ అంటే ఇప్పుడు చాలా మందికి ఏదైనా టెన్షన్ ఉన్న ఏదైనా కూడా ఒక సినిమా చూస్తే, కామెడీ చూస్తే చాలా టెన్షన్స్ ఫ్రీ అయిపోతాయి. మనకు కావాల్సింది అది. కానీ అంత బాగుంది కామెడీ, యాక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ నాకు నచ్చింది ఏంటంటే అలా బాధగా ఇట్లా కామెడీ ఎంత ఉందో అంత కూడా బాధ, అంత హార్ట్ టచింగ్ పెట్టేసిన సినిమా. అంత బాగుంది సినిమా. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఎందుకంటే హీరో గారు కూడా ఒక యూత్ఫుల్ హీరో లెక్క ఉన్నాడు. మళ్ళీ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్టెడ్ అవుతాడు. ఫ్యూచర్ లో కూడా మంచి ఒక స్థాయిలో విజయ్ దేవరకొండ ఎలా వచ్చిండో ఆ స్థాయిలో వస్తాడు ఫ్యూచర్ లో కూడా. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఫుల్ ఎంటర్టైన్ అయినాము. ఇంకా ఇప్పుడే కాదు, మళ్ళీ ఇంకొక 4 సార్లు చూసినా తక్కువనే. అంత బాగుంది మూవీ. స్టోరీ అయిన కామెడీ చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్ అండి, సూపర్. హైలైట్ కామెడీ చాలా, అన్ని బాగున్నాయండి. 100% అన్ని బాగున్నాయి. మీనాక్షి చౌదరి చాలా బాగుందండి. తనకంటే పులిశెట్టిది చాలా హీరో బాగా చేశారండి. బాగుందండి, బాగుంది. బాగా వర్కౌట్ అయింది. మీనాక్షి చౌదరి గారు కూడా దీనిలో బాగా యాక్ట్ చేశారు. ఆవిడ ఆడెడ్ అడ్వాంటేజ్. ఆవిడ కామిక్ టైమింగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఆవిడ రోల్ నార్మల్గా ఇట్లా గ్లామరస్ రోల్ కాకుండా మొత్తం కొంచెం మంచి స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఆవిడది. సో మంచి సంక్రాంతికి ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడొచ్చు. అండ్ ఆల్సో ఇది సేమ్ జాతిరత్నాలు ఎట్లా అయితే మనం థియేటర్లో చూసి ఎంజాయ్ చేసుకున్నామో ఇది కూడా అట్లానే ఉంటుంది. ఓటీటీలో చూస్తే మనకు అంత అనిపించకపోవచ్చు. ఎట్లా అనిపించింది నవీన్ పోలి శెట్టి గారు? బాగుంది, చాలా బాగుంది, సూపర్. హీరోయిన్ గారు ఎట్లా అనిపించింది? హీరోయిన్ డాన్స్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. మూవీ హైలైట్ పాయింట్లు అంటే ఏం చెప్తారు? సెంటిమెంట్ ఉంది లాస్ట్ లో. ఫస్ట్ అంతా కామెడీ ఉంది, లాస్ట్ లో సెంటిమెంట్. ఓకే, సంక్రాంతి బదులు పెద్ద హిట్ అని చెప్పొచ్చు. 3 ఇవ్వచ్చు రేటింగ్. 3 ఇవ్వచ్చు. ఓకే, అంటే ఓవరాల్ గా ఇప్పుడు మూవీస్ లో కన్నా మెయిన్లీ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ సినిమాలో ఎవరిది హీరో కన్నా ఎక్కువసేపు అనిపించింది? అంటే మెయిన్లీ ఈక్వల్ గా ఉంది క్యారెక్టర్స్. ఈక్వల్ గా హీరో హీరోయిన్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. డైరెక్షన్ కూడా బాగుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్, సూపర్ హిట్, చూడొచ్చు. 3 ఇవ్వచ్చు రేటింగ్.